వెల్కమ్ టు క్లూటుడే న్యూస్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వికారాబాద్ జిల్లా పర్యటన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి నాయకులను పోలీసులు అర్ధరాత్రి అరెస్టు చేయడాన్ని సంఘం తీవ్రంగా ఖండిస్తోందని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావలి నరసింహులు అన్నారు. వికలాంగుల హక్కుల కోసం శాంతియుతంగా పోరాడుతున్న తమ సంఘం నేతలను ముందస్తు అరెస్టుల పేరుతో స్టేషన్లకు తరలించడం ప్రజాస్వామ్యబద్ధంగా విరుద్ధమని, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వికారాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా నవాబుపేటలో సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షులు పోతురాజు సుధీర్ను, బంట్వారంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావలి నరసింహులను, ధరూర్ మండలంలోని జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ హరిజన్ బాలరాజ్ను, మహబూబాబాద్లో సంఘం రాష్ట్ర అధ్యక్షులు అయినా తనను పోలీసులు అర్ధరాత్రి వేళ బలవంతంగా అదుపులోకి తీసుకోవడం బాధాకరమని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తామనే భయంతోనే రేవంత్ రెడ్డి సర్కార్ పోలీసులను ప్రయోగించిందని, మమ్మల్ని నిర్బంధిస్తుందని చెప్పారు.